శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 97వ భాగానికి స్వాగతం సుస్వాగతం. పరమాద్భుతమైనటువంటి వామన చరిత్రను మనం తెలుసుకోబోతున్నాం. అష్టమ స్కంధంలోని ప్రధానమైనటువంటి కథలలో, బహుళ ప్రాచుర్యం పొందిన కథలలో అనేకమైనటువంటి పద్యాలు తెలుగువారి అందరి నోట పలుకుబడుతున్న శ్రీమద్భాగవతంలోని ఈ వామన చరిత్ర ఎంతో ఇష్టమైనది, పవిత్రమైనది, ఎన్నో విషయాలు తెలుసుకోదగినది. విష్ణుమూర్తి ప్రాప్తమున్న వారిని ఇంద్ర పదవుల్లోనూ అనేకమైనటువంటి ముఖ్య పదవుల్లో నియమిస్తాడు. వారు తమకు నిర్ణయించబడిన నియమాలతో 3 లోకాలని పాలిస్తూ ఉంటారు. లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయి. ఓ నిర్మల చరితుడా, అంటే ఓ పరీక్షన్ మహారాజా అని శ్రీ సుఖబ్రహ్మ చెప్తున్నారు. శాశ్వతుడైన విష్ణువు యోగీంద్రుని రూపంలో యోగం బోధిస్తాడు, మౌని రూపంలో కర్మానుష్ఠానాన్ని బోధిస్తాడు, ప్రజాపతి రూపంలో సృష్టి చేస్తాడు, ఇంద్రుడై రాక్షసుల పొగరు అణిచివేస్తాడు, సిద్ధ రూపంలో జ్ఞానోపదేశం కూడా చేస్తాడు, కాలస్వరూపంతో కడతేరుస్తాడు. అవ్యయుడైన ఆ శ్రీపతి ఎన్నో పేర్లతో, ఎన్నో రూపాలతోటి విరాజిల్లుతూ ఉంటాడు. విషయాసక్తుల కంటికి కనిపించడం, అతడు జరిగిన, జరుగుతున్న, జరగబోయే కాలాలలో అనేక విధాలుగా వేరువేరు రూపాలతోటి వెలుగొందుతాడు అనే తత్వాన్ని శ్రీ సుఖబ్రహ్మ తెలియచేశారు. వెంటనే పరీక్షిత్తు సుఖబ్రహ్మతోటి ఇలా అంటున్నాడు. ఈ పద్యంలో కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. బలి అంభోరుహనేత్రుడు ఏమి కొరకై బలిని అంభోరుహనేత్రుండేమి కొరకై పాదత్రయిన్ వేడే నిశ్చలుండు పూర్ణుండు లబ్ధకాముండు రమాసంపన్నుడై తా పరస్థలికిన్ దీనుని మాట్కి ఏలచనియన్ తప్పేమియున్ లేక నిష్కలుషున్ బంధనమేల చేసెన్ వినం కౌతూహలం బయ్యడిన్. ఓ మహర్షి, బలిచక్రవర్తిని ఎందుకొరకు 3 అడుగులు నేల శ్రీహరి దానం అడిగాడు. విష్ణువు ఒక పూర్ణ స్వరూపుడు కదా, పూర్ణ పురుషుడు, పూర్ణ కాముడు, నిర్వికారుడు, లక్ష్మీదేవితో కూడినవాడు. అటువంటి వాడు బలిచక్రవర్తి వద్దకు దీనుని వలె వెళ్ళి ఎందుకు యాచించాలి? అందున తప్పేమీ చేయని నిష్కలుషుడైన బలిని ఎందుకు బంధించాడు? ఇవన్నీ వివరంగా వినాలని కుతూహలంగా ఉన్నాను, దయచేసి చెప్పవలను అని ప్రార్థించాడు. ఇందులో విశేషం ఏంటంటే, రమాసంపన్నుడైన విష్ణువు, లక్ష్మీ సమేతుడైన విష్ణువు, లక్ష్మీదేవే ఆయన పాదాల దగ్గర కూర్చునుంటుంది. అటువంటి విష్ణువు యాచకుడుగా వెళ్ళడం ఒక వింత అయితే 3 అడుగుల నేల మాత్రమే అడిగాడు. అది దానివలన ఆ దాత, 3 అడుగులు ఇచ్చినటువంటి దాత బలిచక్రవర్తి బంధించబడ్డాడు. ఇందులో వంచన కనిపిస్తోంది. జగత్రయోన్నత న్యాయపీఠమైన విష్ణువు నిరపరాధిని దండించడం ఏమిటి? బలిచక్రవర్తి కథలో ఈ సందేహాలు జిజ్ఞాసువులకి తప్పగా కలుగుతాయి. దీనికి సమాధానమే మనం తెలుసుకోబోయే వామనమూర్తుల కథాగమనం
కథ జరుగుతుంటే అలాగా దాన్నే మనం వామన చరిత్రని చెప్పుకుంటాం. ఆ కథాగమనంలోకి మనం కూడా వెడదాం. ఇంద్రుని చేతిలో ఒకానొక సమయంలో బలిచక్రవర్తి ఓడిపోయాడు. శుక్రాచార్యుణ్ణి అనుగ్రహం చే తేరుకున్నాడు. అది ఎలా జరిగిందంటే, శుక్రుని దయ కొరకు శిష్యుడై ఏ వరాలు కోరకుండా, ఏ కోరికలు కోరకుండా త్రికరణ శుద్ధిగా సేవలు చేయడం ప్రారంభించాడు. ఆ బలి యొక్క భక్తికి శుక్రుడు అంటే శుక్రాచార్యుడు ఎంతో మెచ్చుకున్నాడు. ఆయన చేత ఒక గొప్ప యాగం చేయించారు. దాన్ని విశ్వజిత్ యాగం అంటారు. ఆ యాగం సంపూర్ణంగా అయినప్పుడు ఆయనకి ప్రపంచం అంతా జయించిన వాడవుతాడు, లోకాలన్నింటినీ పాలిస్తాడు. అటువంటి యాగం చేయించాడు. బలిచక్రవర్తికి బంగారు పట్టముచే ఒప్పు రథము, సూర్యుని గుర్రాలతో సమానము గుర్రాలు, సింహపతాకం, దివ్యధనస్సు, అంబుల పొదులు, జంట, కవచము, ఇవన్నీ హోమపావకుడు వచ్చి హోమగుండంలోంచి వచ్చి సంతోషంతో ఇచ్చేశాడు. తరువాత తన తాతగారు ప్రహ్లాదుడు కూడా వచ్చి తామర పువ్వులు దండ ఇచ్చాడు. అది ఎప్పుడూ వాడిపోదు ఆ తామర పువ్వులు. శుక్రుడు చంద్రుని వంటి తెల్లని శంఖాన్ని ఇచ్చాడు. ఇవన్నీ తీసుకున్నారు. తీసుకుని పాణియు, రథియు, కృపాణియు, తూణియు, ధన్వియును, స్రగ్వి, తురగియు, దేహత్రాణియు, ధికృత విమత ప్రాణియు, మణికనకవలయ పాణియు అగుచున్. ఈ అంత్యానుప్రాసతో చేసిన కందపద్యం ఒక ఉదాహరణ మాత్రమే పోతన గారి యొక్క సహజ పాండిత్యానికి. బలిచక్రవర్తి బాణాలు, రథము, ఖడ్గము, అంబుల పొది, విల్లు, పూలదండ, గుర్రము, కవచము, రత్న ఖచిత సువర్ణ కంకణాలు అన్నీ సాధించాడు. ఆయన బ్రాహ్మణులకు అనేకమైన దానాలు చేశాడు. వారి ఆశీస్సులను పొందాడు. పెద్దలకు నమస్కరించాడు. విశిష్ట దేవతలందరి నిండు భక్తితో పూజించాడు. నిర్మల చరిత్రుడైన ప్రహ్లాదును పిలిపించుకుని నమ్ర శిరస్సుడై నమస్కరించాడు. దివ్య కాంతులతో తేజరిల్లు రథం ఎక్కాడు. పర్వత శిఖరంపై ప్రజ్వరిల్లుతున్న దావాగ్ని వలె ప్రకాశిస్తున్నాడు. దండిత మృత్యుకృతాంతులు, ఖండిత సురసిద్ధ సాధ్య గంధర్వాదులు, పిండిత దిశుల అమరాహిత దండాధీశ్వరులు సములు తన్నున్ కొలువన్. ఆ బలిచక్రవర్తితో సమానమైన బలము గల దైత్య సేనాధిపతులు ఆయన ముందు వినమ్రులై నిలిచారు. మృత్యుదేవత అయిన యముడినే దండింపగల ఉద్దండులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు మొదలైన వారిని భంగపరిచిన వారు, దిక్కులను పిండిగొట్టగలిగిన వారు అందరూ కలిసి ఆయనకి నమస్కరించి ఆయనకి సేవలు చేసి ఆయన ఆజ్ఞకే ఎదురు చూస్తున్నారు. బలిచక్రవర్తి తన చూపులతో ఆకాశాన్ని మింగుతూ నింగిని నేలను తలకిందులుగా చేయడానికి ప్రయత్నిస్తూ దేవతల రాజధాని నగరానికి దండయాత్ర చేయడానికి బయలుదేరాడు. అలా వెళ్ళి ఆ నగరాన్ని బయట నుంచి చూస్తున్నాడు. కనియన్ పుణ్యజనౌకమున్ విగత రోగ స్వప్న పీడాన్న ఖాదన సంశోకమున్ పుష్పపల్లవ ఫలోద్ధామద్రుమానీకమున్ స్వనితోద్ధూత పతాకమున్ ప్రవిచరద్వైమానికానీకమున్ ఘనగంగా సలిలైకమున్ మఘవయుక్త శ్రీకమున్నాకమున్. ఆ పుణ్యాత్మను నివసించేయటానికి తగినది. వ్యాధులు, నిద్ర, బాధ, ఆకలి ఇలాంటి వాటికి ఏమాత్రం తావులేనిది. అంటే అవేం ఉండవు అక్కడ. వ్యాధులు ఉండవు, నిద్ర ఉండదు, బాధ ఉండదు, ఆకలేదు. అటువంటిది అమరావతి, దేవతల రాజధాని. పూల చేత, చిగుళ్ల చేత, పండ్ల చేత, గొప్పవైన చెట్ల గుంపులచే ఒప్పునది.
ఎగురుతున్న జెండాల కలది, సంచరిస్తున్న విమానస్థుల గుంపు కలది, ఇంద్రవైభవం కలది అగు స్వర్గాన్ని చూశాడు. అది దేవేంద్రుని రాజధాని అమరావతి. ఆ అమరావతి నగరాన్ని చూశారు. చూసి దుర్భరదానవ శంఖా నిర్భూతధ్వనులు నిండి విబుధేంద్ర వధూగర్భములు పగిలి లోపల కథతుల్ లావురనుచు ఆక్రోశించెన్. దానవాదులు చేసిన శంఖారావామాలకు చాలా భయంకరంగా ఉన్నాయి. స్త్రీలకి గర్భస్రావం కూడా అయిపోయింది. అటువంటివి భయంకరమైన ధ్వనులు చేస్తూ వారు యుద్ధానికి సన్నద్ధులైపోయారు. బలివచ్చి విడియుట బలభేది వీక్షించి, బలివచ్చి విడియుట బలభేది వీక్షించి గట్టిగా కోటకు కాపువెట్టి దేవవీరులు తాను దేవతామంత్రిని రప్పించి సురవైరి రాకం చెప్పి ప్రళయానలుని నిభంగి భాసిల్లుచున్నాడు. ఘోర రాక్షసులను కూడినాడు. మన కోడి చనినేడు మరల వీడే తెంచే ఏ తపంబున వీనికింత వచ్చే. ఈ దురాత్మనకు ఎవ్వడు తోడయ్యే ఇంక వీని గెల్వనేది త్రోవ. ఏమి చేయువారము ఎక్కడి మగంటిమి ఎదురు మొహరింపనెవ్వడోపు. బలిచక్రవర్తి అమరావతిని ముట్టడించిన ఆ సంఘటనకి ఇంద్రుడు ఈ హఠాత్ పరిణామానికి ఖిన్నుడయ్యాడు. కోట రక్షణకై కాపలా పెట్టాడు. బలిచక్రవర్తి యొక్క రూపాన్ని భయంకరంగా ఉంది, ఆ దండయాత్ర ఎలా అవుతుందో అని భయపడుతూ బృహస్పతితోటి మాట్లాడుతున్నారు. ఏ తపస్సేత వీడికి ఇంత బలం వచ్చింది, ఎందుకు మనతో ఓడిపోయి మళ్ళా వచ్చాడు వెంటనే, ఈ దురాత్మనికి ఎవడు సహకారం చేశాడు, వీడిని గెలవడానికి దారేది, ఏం చేద్దాం, వీడిని ఎదిరించి నిలువగల ధీరుడెవడు అని పలికాడు. ఇలా పలికినప్పుడు ఆ సురరాజుతోటి ఆచార్యులు అంటున్నారు, అంటే బృహస్పతి దేవగురువు ఆయన అంటున్నారు, వినవయ్య దేవేంద్ర వీనికి సంపద బ్రహ్మవాదులు భృగుప్రవరులు అర్థినిచ్చిరి. రాక్షసు ఎదురను నిలువంగా హరి ఈశ్వరుడు తక్క అన్యజనులు నీవును నీ సములు నీకంటే అధికులు చాలరు. రాజ్యంబు సాలు నీకు విడిచిపోవుట నీతి విబుధ నివాసంబు. విమతులు అలగెడు వేళ చూసి మరునాడు వచ్చుట మామతంబు. విప్రబలమున వీనికి వృద్ధి వచ్చే వారిన్ గైకొన కెటమీద వాడిసెడును తలగుము అందాక రిపు పేరు తడవవలదు. ఓ ఇంద్రా, శ్రద్ధగా విను అంటున్నారు బృహస్పతి. భృగుప్రవరులు బలికి బల సంపదను సమకూర్చారు. వాళ్ళు యజ్ఞయాగాదులు చేశారు. దానివలన ఇతనికి ఇంత బలం వచ్చింది. ఈయన ఎదురుగుండా కేవలము నారాయణుడు శివుడు తప్ప ఇంకెవరూ నిలబడలేరు. నీవు కానీ నీకుతో సములు కానీ నీకన్నా అధికులు కానికి మీ ఎవరికీ శక్యం కాదు. నీవు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే రాజ్యాన్ని విడిచిపోవడమే మంచిది. వీళ్ళకి ఎప్పుడో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు మీరు పసిగట్టి అమరావతికి చేరడం మేలని నా అభిప్రాయం. వేద పండితులైన విప్రుల వాగ్బలముచే వీడికింతటి శక్తి వచ్చింది. ఇకపై వీడు బ్రాహ్మణులను గౌరవించడం, అందువలన దీని పరాక్రమం సన్నగిలుతుంది. అంతవరకు శత్రునామం కూడా స్మరించగా తొలగిపోవడం మంచిది అని బోధ చేశారు బృహస్పతి దేవేంద్రునికి. పరుగెలువవలయు ఒండెను సరిపోరగవలయునుండే చావలెనుండెన్ సరికెలుపు మృతియు దొరకమి సరసంభుగమున్న తొలగి చనవలెనుండెన్. దీని భావం ఏమిటంటే విరోధిని జయించడము సమానంగా పోట్లాడటము జరగాలి, లేకపోతే చావడం జరగాలి. జయించడము చావులేని పక్షంలో పారిపోవడమే మంచిది అని బృహస్పతి బోధ చేశారు. పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు వాటినే పట్టుకుని వేలాడడం వివేకం కాదు.
అహంకారం ఈ సమయంలో పనిచేయదు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తప్పుకోవటం మంచిదనే నీతిని ఈ పద్యం బోధిస్తోంది. భాగవతం మనకి బోధిస్తోంది. మనమందరం వింటున్నాం. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.